నమస్కారం అండి. మేము కృష్ణలంక ప్రజానేకం అండి. సిఏ నాగరాజు గారి అక్రమ అరెస్టుని మేము ఖండిస్తున్నామండి. గత 3 రోజులుగా ఇలా జరుగుతున్న పరిణామాల నుంచి సిఏ నాగరాజు గారి ఇంటి దగ్గర నుంచి మేము అలా ఉంటా ఆయన్ని అరెస్టు చేయకుండా కాపాడుకోవాలని చూస్తున్నామండి. కానీ ఈ రోజున సిట్ అధికారులు వచ్చి అక్రమంగా ఆయన అరెస్ట్ చేశారండి. మేము ఎందుకు స్వచ్ఛందంగా మేము కృష్ణలంక ప్రజలందరూ ఎందుకు వచ్చి ఇక్కడ పోరాడుతున్నామంటే మా ఉద్యోగాలు మాకున్నాయి, మా పనులు మాకున్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ కోసం మేము వచ్చి ఎందుకు పోరాడుతున్నామో ఒకసారి మీరు కూడా ఆలోచించాలండి. ఆయన నిజాయితీ గల ఆఫీసర్ కాబట్టి మేము ఆయన కోసం వచ్చి ఆయన వెన్నండి నిలబడి ఆయన కోసం పోరాడుతున్నామండి. ఈ రోజు నా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అరికట్టాలని చెప్పి గవర్నమెంట్ తీసుకున్న దానికి సిఐ నాగరాజు గారు దాన్ని ఎంతో అమలుపరిచి కృష్ణలంక ప్రజానీకాన్ని చాలామంది మార్చారండి. ఆ మార్చడంలో కొంతమంది వైట్ కాలర్ నేరస్తులు, సెటిల్మెంట్ బ్యాచ్ వాళ్ళకి ఇష్టం లేక ఆయన మీద కుట్ర పన్ని ఇంత చేసి ఆయన్ని సిట్ అధికారులు విచారణలోకి తీసుకునేలా చేసి ఏమీ లేని దానికి భూతద్దాన్ని చేసి చూపించి ఒక క్రిమినల్ హైలైట్ చేసి సాధారణ ఒక పోలీస్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఆయన ఎన్నో చూసిచ్చుంటాడు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు కూడా మొన్న మాట్లాడారు, ఈయన చాలా మంచి అధికారి అండి, ఆయన అక్రమాలు చేయడు, రూపాయి తీసుకోడని చెప్పి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు. అక్కడ ఆయన చేసిన సర్వీస్ ఉన్న ప్రతి అధికారి, ప్రతి వ్యక్తి కూడా ఆయనకి సపోర్ట్ చేశారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. గవర్నమెంట్ చంద్రబాబు గారు చెప్పింది ఏంటి? గంజాయిని గత ప్రభుత్వంలో ఉన్న గంజాయి బ్లేడ్ బ్యాచ్లు అరికట్టాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఈయన అమలుపరిచారండి. దాని గురించి ఆయన్ని పలానా అక్రమ కేసుల్లో ఇరికించి ఆయన్ని మట్టుబెట్టాలని చూస్తున్నారు. మీరు ప్రజలందరూ, కృష్ణలంక ప్రజలందరూ ఆయన అమ్మటే ఉండి వాళ్ళకి సపోర్ట్గా ఎప్పుడు ఉంటామండి. మేము విజయవాడ కృష్ణలంకలో నివసిస్తున్నాము. కృష్ణలంకలో సిఐ నాగరాజు గారు గత 2 సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలకి కృష్ణలంక నుంచి రాణిగాతోట వరకు ప్రజలు చాలా ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. ఆయన ఉన్నారనే ధైర్యంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. మెట్ల బజార్ దగ్గర కూర్చునే సాయంత్రం అయితే కూర్చునే కుర్రోళ్ళు, గంజాయి తాగే కుర్రోళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి ఎంతో మంది అక్కడ ఒక ట్రాక్ లాగా కూర్చొని ప్రతి ఒక్కరు చాలా ప్రశాంతంగా నడవగలుగుతున్నారు. దానికి కారణం ప్రశాంతమైన వాతావరణం ఉండగలుగుతున్నారంటే సిఐ నాగరాజు గారే. గంజాయి బ్యాచ్ అనేది లేకుండా చేశారు. అదేవిధంగా రాత్రిపూట మద్యం తాగి సేవించి రోడ్ల మీద హల్చల్ చేసి గొడవలు చేసే రోజులు పోయింది సిఐ నాగరాజు గారి వల్లే. యువత కాలేజీలు మానేసి ఆ మెట్ల బజార్ దగ్గర గ్రౌండ్స్లో ఎవరైనా యూనిఫామ్ వేసుకొని కూర్చుంటే వాళ్ళు సిఐ నాగరాజు గారు వస్తున్నారంటే ఇక కాలేజీలు మానేసే రోజులు కూడా పోయినాయి. అంత మంచిగా సిఐ నాగరాజు గారు ప్రజలకి చాలా సేవలు అందించారు. అలాంటి సిఐ నాగరాజు గారు చాలా మంచిగా రావాలని మేము ఆశిస్తున్నాం. తప్పు అనేది జరిగింది, వాస్తవం అక్కడ ఏం జరిగింది అనేది కోర్టు వెయిట్ చేసే వరకు మనం వెయిట్ చేయాలి. దాన్ని బట్టి ఇంకా మనం చూడాలి ఏం జరుగుతుంది అనేది. ప్రధానంగా ఏంటంటే సిఐ నాగరాజు గారు లాంటి ఒక మంచి వ్యక్తి మాకు ఇలాంటి కేసుల్లో జరుపుకోవడం చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంది. ఆయన మంచిగా రావాలని మేము ఆశిస్తున్నాం.